అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం ముగిసింది. మండలి పక్ష నేతగా మధుసూదనాచారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నేతలు. ఈ నెల 25, 26 తేదీలో మేడిగడ్డ పర్యటనకు బీఆర్ఎస్ సిద్ధమైంది. బీజేపీ కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి చూపిందని మండిపడుతున్నారు. కాంగ్రెస్ వైఫల్యం వల్లే నిధులు తేలేకపోయారని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన శాసనసభ పక్ష సమావేశం జరిగింది. భేటీలో బీఆర్ఎస్ మండలి పక్ష నేతగా మాజీ స్పీకర్ మధుసూదనాచారిని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు సభ్యులు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని ప్రకటించారు మాజీ మంత్రి హరీష్. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 25, 26 తేదీల్లో బీఆర్ఎస్ నేతల బృందం మేడిగడ్డ పర్యటనకు వెళ్లాలని తీర్మానించినట్లు చెప్పారు. నిరుద్యోగుల సమస్యలు, అవినీతి, అవకతవకలపై అసెంబ్లీలో మాట్లాడతామన్నారు హరీష్. బీఆర్ఎస్ ఎల్పీకి 5గురు ఎమ్మెల్యేలు గైర్హాజరు కావటం చర్చగా మారింది. ఎమ్మెల్యేలు మాణిక్యరావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, పద్మారావు గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశానికి దూరంగా ఉన్నారు. వీరితో పాటు ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డి కూడా సమావేశానికి హాజరు కాలేదు. అంతకుముందు గన్ పార్క్ అమరుల స్తూపం దగ్గర నివాళులర్పించి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ప్రభుత్వం శాసనసభ కాల పరిమితిని ఎత్తేయాలని చూస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. 4 రోజుల్లో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ముగించే ప్రయత్నం జరుగుతోందన్నారు. రుణమాఫీ విషయంలో రైతులను మోసం చేశారన్నారు. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వటం లేదన్నారు. బీఏసీ సమావేశం తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడారు హరీష్. కేంద్ర బడ్జెట్లో నిర్మల తెలంగాణ పేరే ఎత్తలేదన్నారు హరీష్. ఎత్తివేయడమే కాదు, శాసనసభ సమయాన్ని కూడా ఎత్తేస్తున్నారు. హామీలే ఎత్తేసింది అనుకున్నాం కానీ శాసనసభ కాలపరిమితిని కూడా ఎత్తేసే కార్యక్రమం చేపట్టినారు. అసెంబ్లీ కేవలం బడ్జెట్ అనేటువంటిది 4 రోజుల్లో ముగించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇది గత శాసనసభ చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంతో తెలంగాణకు గుండు సున్నానే మిగిలిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 2 జాతీయ పార్టీలు కలిసి రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చారని విమర్శించారు. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం తర్వాత బీజేపీ తీరుపై విమర్శలు చేశారు హరీష్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా విషయంలో కేంద్రం మొండి చేయి చూపించిందన్నారు హరీష్. ప్రభుత్వం ఇలా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇలా కేంద్ర బడ్జెట్ లో చూస్తే నిజంగా బాధ కలుగుతా ఉంది. తెలంగాణ అనే పదమే ఉచ్చరించలేదు. ఆంధ్రప్రదేశ్ పేరు చాలా సార్లు ఉచ్చరించారు. సరే ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇచ్చారని నేను అనను. కానీ తెలంగాణ విషయం ఏమైంది? మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? మేము కేంద్రంతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాం. మోడీ గారికి చాలా దగ్గరగా ఉన్నాం. మేము కేంద్ర మంత్రుల్ని రోజు కలుస్తున్నామన్నారు. కనీసం తెలంగాణ ప్రస్తావన కూడా లేదు. బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఇవాళ తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగింది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు బీఆర్ఎస్ నేత కేటీఆర్. కేంద్ర బడ్జెట్ పూర్తిగా ఏపీ, బీహార్ బడ్జెట్లా ఉందని విమర్శించారు. ఏపీకి ఎక్కువ నిధులు ఇవ్వటంపై ఎలాంటి అసూయ లేదన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలో ఏపీతో పాటు తెలంగాణ కూడా ఉందన్నారు కేటీఆర్. మీరు ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పిన ప్రతిసారి ఏమన్నారు కేంద్ర మంత్రి గారు? ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అని మాట్లాడింది. కానీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అంటేనే 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రయోజనాలు ఆ చట్టంలో ఉన్నాయి. కానీ మొత్తం స్పీచ్ కాపీలో ఎక్కడ కూడా కనీసం తెలంగాణ అన్న పదం కూడా మంత్రి గారు మాట్లాడకపోవడం బాధాకరం. అసెంబ్లీ తొలి రోజు సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. తొలి రోజు కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిత మృతిపై సంతాప తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరుగుతుందని తెలిసినా కేసీఆర్ హాజరు కాలేదు. రేపటి నుంచైనా వస్తారో రారో అన్న చర్చ జరుగుతోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు వేయాలంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ విచారణ వాయిదా పడింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల్ని అనర్హులుగా ప్రకటించాలని కోర్టుకు వెళ్లారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణను గురువారానికి వాయిదా వేసింది కోర్టు.